తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుబ్బారావు, మాది కొండమల్లేపల్లి. నేను ప్రభుత్వ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేస్తూ 23 సంవత్సరాల నుంచి 6,000 నా శాలరీ నుంచి ఈరోజు 1,47,000 శాలరీ తీసుకుంటూ, మా మేడం కూడా ఒక 40,000 శాలరీ తీసుకుంటూ 1,87,000 కంఫర్ట్ జోన్ ఉన్నటువంటి మేము ఈ ఆర్గనైజేషన్లో 10 మందికి మంచి చేసే అవకాశం, ఆపర్చునిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుసుకొని ఇలాంటి మీటింగ్లు, నేను సెకండ్ మీటింగ్ ఇక్కడే వచ్చి ఎంఎస్ఆర్ గారు నా చిన్ననాటి స్నేహితుడు, ఇద్దరం 40 సంవత్సరాలు మా స్నేహంలో వారు ఎదుగుతున్న తీరు చూసి ఉద్యోగంలో జీతం వస్తుంది కానీ జీవితం మారట్లేదు, 23 సంవత్సరాలు చేసినా కూడా అక్కడ బాసు టెన్షన్ టార్గెట్ మధ్య ఎన్నో లక్షల మందితో పోటీ పడిన ఉద్యోగం చూసి ఆనందపడాలన్నా నా ఎంతోమంది బయట రంగాల్లో సక్సెస్ అవ్వటం చూసి నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈరోజు బయట దేశాలకు వెళ్ళి లక్షల రూపాయలు సంపాదిస్తుంటే అదే డబ్బు నాకు కావాలి, నాకు డ్రీమ్స్ ఉన్నాయి, నా కుటుంబం ఉంది, భార్య పిల్లలకు అందరినీ వాళ్ళ యొక్క కోరికలు తీర్చలేని పరిస్థితులు ఆలోచిస్తున్న తరుణంలో నాకు వచ్చినటువంటి గురువుగారు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఒక 10 నెలల్లోనే 40,000 మా మేడం ద్వారా 40,000 తీసుకుంటూ నేను పార్ట్ టైంగా ఆదివారం అలాంటి కొంచెం టైం దొరికినా కూడా దీనికి కేటాయిస్తూ రేపు డిసెంబర్ నాటికి 1,50,000 పైబడి తీసుకుని లక్ష్యంతో పనిచేస్తూ మా ద్వారా ఇప్పటికే 16 మందికి మంచి డబ్బులు ఇప్పిస్తున్న అవకాశం. నా దగ్గర చదువుకున్న పిల్లలు 62 మందిని తీసుకొచ్చాను, నా స్నేహితులు తీసుకొచ్చాను. ఈరోజు ఒక కమిట్మెంట్గా ఈ యజ్ఞంలో పనిచేస్తారు. ఎందుకంటే బయట అవకాశాలు మిత్రులారా చాలామంది యంగ్స్టర్స్ అవపడుతున్నారు, చాలామంది ఆశాభావాలు అవపడుతున్నారు. ఇక్కడ ఒకసారి గురువు గారు ఇచ్చే స్పీచ్ని వినండి, తెలుసుకోండి, క్లారిటీ తీసుకోండి, అనేక మీటింగ్స్కి రండి. మనకున్న ఈగోస్ని పక్కన పెట్టండి. ఆ ఈగో ద్వారానే చాలామంది గొప్ప అవకాశాన్ని దూరం పెడుతున్నాం. బయట ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయంటే గమ్లాగా ఒక 10,000 20,000కి టెంప్ట్ అయిపోయి అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక సంవత్సరం ఆదాయం రాదని చెప్పినా కూడా రాదని తెలిసి మంచి అవకాశం పక్కన పెట్టేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాలు సైతం ఈరోజు సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాయి. 23 ఏళ్ళు సార్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు నా జీవితం మొత్తం దారిపోసిన అక్కడ కమిట్మెంట్గా పనిచేసినాం. స్టూడెంట్ సక్సెస్ అయితే స్టూడెంట్కి వచ్చిన శాలరీ కూడా రాకపోయింది, చాలా బాధగా అనిపించేది, నాకు లైఫ్ ఉందని అనిపించేది. ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దీంట్లో క్లారిటీ తీసుకున్న తర్వాత ఎస్ మనం సక్సెస్ కావచ్చు, మన దారి కొన్ని వేల మందిని సక్సెస్ చేసే అవకాశం దొరికింది, నా మిత్రుడు సక్సెస్ అయ్యాడు, మనం ఎందుకు కాలేమని చెప్పి ఆయన యొక్క బాటలో నడుస్తూ ఆయన బాటలో కొంతవరకు ఆ అసోసియేషన్ని మనలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తారంటే ఎంతోమందికి చిరుద్యోగులు నిరుద్యోగులకి ఒక ఆదర్శం ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతుందని చెప్పి నేను ఎంఎస్ఆర్ గారికి మాట ఇచ్చి నేను కూడా మన యొక్క అసోసియేషన్లో నా పాత్ర కూడా నేను చేస్తాను బావగారు అని చెప్తే నన్ను వెల్కమ్ చేశాడు. అలాంటి గ్రేట్ ఆర్గనైజేషన్లో మీరు అందరూ ఉన్నది గర్వపడండి, ఈ అసోసియేషన్లో బలపరచండి, నిలబడండి, గెలవండి. మీ జీవితాల్లో పేదలకు ఇంతటితో ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎంఎస్ఆర్ గారికి థ్యాంక్స్.